మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మీకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే 22, 23కి ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది, జూలైలో ఉంది, ఆగస్ట్ అయిపోతుంది. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ఏవైతే మంచి మంచి కంపెనీలు ఉన్నాయో ఒక మూడు కంపెనీలు ఒక ఎపిసోడ్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీరు ఒక 1 మంత్ వెయిట్ చేయాలి. అక్టోబర్ వరకు కనుక వెయిట్ చేస్తే అక్టోబర్లో మళ్ళీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అది ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు నేను చూపిస్తాను. మీరు చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ ఆ కంపెనీ ఏదైతే ఉందో, ఓలెక్ట్రా గ్రీన్ టెక్, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు ఉంటాయి, అవన్నీ మనం చూద్దాము. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది మెగా ఇంజనీరింగ్ వాళ్ళది కంపెనీ. ఇది చూద్దాం. ఇప్పుడు ఈ షేర్ ఏదైతే ఉందో ఓలెక్ట్రా గ్రీన్ టెక్, ఆల్రెడీ హైదరాబాద్లో ఓల్వో బస్సులన్నీ తిరిగేది వీళ్ళయే. మన ఎయిర్పోర్ట్కి పోయే ఏసీ బస్సులన్నీ ఇవే. తర్వాత ఇది జూన్ 2021లో 1 crore రావడం జరిగింది ప్రాఫిట్. జూన్ 2022లో 17 కోట్లు రావడం జరిగింది. అది న్యూసు. అయితే ఏదైతే ప్రాఫిట్ ఉందో లాస్ట్ ఇయర్ యాన్యువల్కే 35 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం 51 కోట్లుగా TTM అంటారు, ట్రైలింగ్ ఫర్ 12 months. అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాము, ఇంకొక 4 months, అదొక 3 months, 7-8 months కనుకుంటే యాన్యువల్కి 51 crores చూపిస్తుంది. ఇది పీర్స్ వచ్చి దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఫోర్స్ మోటారు, ఇది ఆటో సెక్టార్ కిందకి వస్తుంది. ఫోర్స్ మోటారు, SML, ఏసుజు, టాటా మోటార్స్, అశోక్ లీలాండ్, అవి పీర్ సెక్టారు. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 33 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 744 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 67 కోట్లు. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 50.02% ప్రమోటర్ స్టేకు. తర్వాత చార్ట్ వచ్చి ఇప్పుడు ఇది 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ఉంది. అది దాటితే తప్ప మీరు బై చేయొద్దు. సింపుల్గా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే అది ఏం చేస్తుందో అనేది మనం చూడొచ్చు. ఇదనమాట మెట్రో ఏదైతే అంటే హైదరాబాద్లో ఉన్నాయి ఇవి మెట్రో బస్సులు ఉంటాయి అన్నమాట. మనం చూస్తే కనపడతాయి ఇట్లా. ఎప్పుడైనా కానీ ఈ ఏసీ బస్సులకు మూలకి పైన ఉంటుంది అన్నట్టు ఓలెక్ట్రా అని ఉంటుంది. అది అనమాట. వాళ్ళు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంత పొడవు ఉంటుంది, వాళ్ళు ఏమేమి ఉంటాయి అనేది ఇవన్నీ మనం చూడొచ్చు. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, 7M ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, 9M ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి, 12M అంటే 7M, 9M, 12M ఎలక్ట్రిక్ అంటే పొడవు అనమాట. 7 meters, 9 meters, 12 meters. ఓకే, ఇవి మీరు గమనించాలి. ఇక తర్వాత నెక్స్ట్ గ్రాఫ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ పీక్ వెళ్ళిపోయి ఫాల్లోకి ఉంది. మళ్ళీ ఇక్కడ బై వచ్చినప్పుడే మనము బై చేయాల్సి ఉంటుంది. ఓలెక్ట్రా గ్రీన్ టెక్, ఇది సింపుల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత మనము నెక్స్ట్ వచ్చి నీల్కమల్ ప్లాస్టిక్స్. ఈ నీల్కమల్ ఏదైతే ఉందో, నీల్కమల్ లాస్ట్ ఇయర్ జూన్లో 2 కోట్లే రావడం జరిగింది. ఈ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 29 కోట్లు రావడం జరిగింది ప్రాఫిట్. అంటే 110 కోట్లుగా చూపిస్తుంది 1 yearకి, యాన్యువల్కి. 83 కోట్లు లాస్ట్ ఇయర్ చూపిస్తుంది, ఇప్పుడు 110 కోట్లుగా ఉంది. తగినప్పుడల్లా కొనుక్కునేటటువంటి స్క్రిప్ నీల్కమల్. అది ప్రోడక్ట్ ఏంటో చూద్దాము. 15 కోట్లు షేర్ క్యాపిటల్, 1187 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 354 కోట్లు డెట్ ఉంది. తర్వాత 64.53% ప్రమోటర్ స్టేక్ ఉంది. పీర్స్ వచ్చి ఇది పైప్స్ కంపెనీ, అంటే కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు. నీల్కమల్ నీల్కమల్ చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ బ్రాండ్ యాస్ట్రల్ పైప్స్ అని, సుప్రీము, ఫినోలెక్స్, ప్రిన్సు, మోల్టెక్, ఇవన్నీ కాంపిటీటర్స్. తర్వాత ఈ నీల్కమల్ వెబ్సైట్కి వెళ్తున్నా. ఈ నీల్కమల్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ ఏందో చూడాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక షేర్ మనం కొనాలి అంటే అది ప్రోడక్ట్ ఉందా, సర్వీసా? ప్రోడక్ట్ ఉంది, మార్కెట్లో ఎటువంటి డిమాండ్ ఉంది దానికి. కొన్ని సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ ఏంటిది? ఇవి అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేంటి ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్, అంటే ఆఫీసు మనం ఇంట్లో వాడుకునే అన్నీ, ఇవన్నీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి. వాళ్ళకి అక్రాస్ ద 42 డిపోలు ఉన్నాయి, 1100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, 20,000+ డీలర్లు ఉన్నారు.
తర్వాత వాళ్ళకి వాళ్ళ ఓన్ స్టోర్సే 29 ఉన్నాయి. తర్వాత డీలర్సు, ఆపరేటెడ్ స్టోర్స్ 38 ఉన్నాయి. ఇవి 14 స్టోర్స్ మళ్ళీ వేరే అంటే ఏంది ఫ్రాంచైజీ అనమాట అవి. ఇవి మీరు చూడొచ్చు. నీలకమల్కి సంబంధించిన అంటే ఎక్కువ శాతం ఇవే ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ సంబంధించిన నీలకమల్కి సంబంధించిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనము గమనించవచ్చు. ఇది సింపుల్గా నీలకమల్కి బ్రాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనము నీలకమల్ మళ్ళీ గ్రాఫ్లోకి వెళ్తే నీలకమలు ఆల్రెడీ ఇది బైలోకి వచ్చింది, కొంచెం డౌన్లో ఉంది, కానీ తగినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. బై ఉన్నంత వరకు నో ప్రాబ్లం. పైకి పోయి తగ్గినా బై ఉంది అనుకోండి ఏం కాదు, మళ్ళీ పెరుగుతుందని అర్థం. నెక్స్ట్ వచ్చి మనకి నోవర్టీస్ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీ. ఈ నోవర్టీస్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు ఓన్లీ 6 crores వచ్చింది ప్రాఫిట్. ఈ సంవత్సరం 52 కోట్లు వచ్చింది ఫస్ట్ క్వార్టర్కే. అంటే 52 కోట్లు. పోయిన సంవత్సరం 4 కోట్లు మైనస్లో ఉంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లోనే 52 కోట్లు మనకి కంపెనీ ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ 52 కాదు, తక్కువ చూపిస్తుంది, కానీ 200 కోట్ల వరకు ప్రాఫిట్. అంటే కనీసం చాలా రేట్లు 50 times నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తుంది. నోటీస్ బెస్ట్ బై. తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 12 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, 679 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 24 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 70.68% ఎఫ్ఐఐలు అవన్నీ, అంటే పబ్లిక్ వచ్చి 28.41. ఇక పీర్స్కి వచ్చేటప్పటికి ఫార్మా కంపెనీ ఇది అబోటో, గ్లాక్సో, ఫైజరు, సనాఫీ, ఆస్ట్రాజెనకా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇవి పీర్స్ అనమాట. ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 days మూవింగ్ దాటిండు, 200 days మూవింగ్ యావరేజ్ కూడా దాటిపోయిండు. తర్వాత ఇప్పుడు మనము ఏదైతే నోటీస్ ఉందో ఫార్మా కంపెనీ అనుకున్నాం, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆల్రెడీ అంటే పైకి వెళ్తూ ఉందనేది చూపిస్తుంది. మనం నోటీసు గ్రాఫ్ మన ప్రొడక్ట్స్ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం చూద్దాం. ఇది దాని యొక్క అంటే ఆ వెబ్సైట్లో ఏవైతే ఉన్నాయో ఫార్మాకి సంబంధించిన వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంది ఆఫీసులు, అవన్నీ కూడా మనము చూడొచ్చు. వాళ్ళకి ఏమేమి పేటెంట్లు ఉన్నాయి, మందులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ బ్రాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము గమనించవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మనం ఏం చూడాలి అంటే ఒక కంపెనీ కొంటున్నాం అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ప్రోడక్ట్దా, సర్వీస్దా, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఏంటిది, మార్కెట్లో డిమాండ్ ఉందా, సర్వీస్ కూడా మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా మనకు తెలిసే ఉంటుంది అనుకోండి. ఓకే, ఆ తెలిసిన కంపెనీ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, అంటే బ్రాండ్ అనుకోండి, క్వాలిటీ అనుకోండి, ప్రైస్ అనుకోండి, మార్కెట్లో దానికి ఒక గుడ్ విల్ అనుకోండి, వీటిని బట్టి మనం ఇవన్నీ ఒక ఎత్తు. వాటితో పాటుగా సేల్స్ పెరిగిందా లేదా, ప్రాఫిట్ పెరిగిందా లేదా, ప్రాఫిట్ కూడా ఎంత నిష్పత్తిలో పెరిగింది. ఒకటే సేల్స్ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ కంటే ప్రాఫిట్ నిష్పత్తి ఎక్కువ పెరిగింది అంటే రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనేది అర్థం. సెకండ్ క్వార్టర్కే మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది అన్నట్టుది. అయితే మనం ఇటువంటివన్నీ గమనించి మనము తగ్గినప్పుడు కనుక బై చేసినట్టయితే ఆటోమేటిక్గా ఒక క్వార్టర్ కనుక వెయిట్ చేస్తే మళ్ళీ మీకు మంచి పైసలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా నుంచి ఇన్ఫర్మేషను. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. రెండోది ఏంటిది, నేను నెట్ ప్రాఫిట్ చెప్పినా, క్వార్టర్స్ చెప్పినా మీరు ఇక గ్రాఫ్ చూసుకొని ఎంటర్ రిటర్న్ చూడాలి. వి షేప్లో తిరిగినప్పుడే గ్రాఫ్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. ఎం షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో సెల్లోకి వెళ్ళాలి సింపుల్గా, అంతే. బై సెల్ అంటే ఏంటిది, బై అంటే కొనుక్కోవటం. ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఏంటి, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. తక్కువలో కొనుక్కోవటం అంటే ఏంటిది, మార్కెట్ పడ్డప్పుడు మంచి కంపెనీ కూడా తగ్గుతుంది. అప్పుడు ఇటువంటి కంపెనీలు హోంవర్క్ చేసుకొని పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ రాసుకొని ఈ డైలీ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే మార్కెట్లో పడ్డప్పుడు ఇది కూడా పడి మళ్ళీ వీ షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మీరు బై చేస్తే సరిపోతుంది. ఇది సింపుల్గా నోటీస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది మీకు అవేర్నెస్ పర్పస్. ఇంకా మీకు ఏదైనా ఇటువంటి గ్రాఫులు ఇంకా కానీ ఏదైనా అనిపిస్తే మీరు నాకు మెసేజ్ పెడితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.